హలో బాబు, సాయి గారు. మీరెవరో నాకు తెలియదు. మీరు చాలా మంచి ఆయన, కాదని నేను అనట్లేదు. మీరు మీ ఫ్రెండ్ రూమ్లో ఉన్నాము. నాకు వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చి మాధురి దగ్గరికి వచ్చి తలుపు కొట్టాను. మాధురి తలుపు తీసింది. నేను వాష్రూమ్కి వెళ్ళాను అన్నారు. ఓకే, బాగానే ఉంది. మీరు చాలా మంచి ఆయన. అయితే మీరు మాధురి రూమ్కి వాష్రూమ్కి వెళ్ళారని చెప్పేసి మీ మేడంకి ఎవరు చెప్పారు? మీరిద్దరు ఒకే రూమ్లో ఉన్నారని ఆమెకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? మిమ్మల్ని ఇద్దరిని ఈ విధంగా ఇరికించాలని ఎవరు ప్లాన్ చేశారు? అక్కడ సీన్ చూసి మీ ఆవిడ రెచ్చిపోయింది. ఓకే, బాగానే ఉంది. గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడింది, బాగానే ఉంది. ఓకే, అసలు ఇంత జరగడానికి గల కారణం ఎవరు? ఎందుకు చేశారు? చూడండి సాయి గారు, మిమ్మల్ని తప్పంటలే, మీ మేడంని కూడా తప్పంటలేదు. ఎందుకంటే మీరు పెద్దవారు అయ్యుండి మీకు ఒక పాప ఉంటే ఆ పాప ఇలాగే ఏ ప్రోగ్రాంలో చేసుకుంటూ ఇలాగే సపరేట్ రూమ్ తీసుకొని ఆమె అక్కడ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి తలుపు కొట్టి నేను వాష్రూమ్కి వెళ్ళాలండి అని చెప్పి అంటే ఆ పాప తలుపు తీస్తే అతడు వాష్రూమ్కి వెళితే ఈలోపు ఎవరైనా వచ్చి ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని అలా చూసి అల్లరి చేస్తే మీరేం చేస్తారు? అల్లరైపోయింది, ఏమి లేకపోయినా సరే, తప్పు లేకపోయినా సరే నా బిడ్డని అల్లరైపోయింది, బాబు మంచో చెడ్డో నువ్వే పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు నీ బిడ్డకు జరిగే న్యాయమే ఇప్పుడు ఈ మాధురికి చేయమని చెప్పి అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఆడపిల్ల అన్న తర్వాత ఎవరైనా ఒకటే. మీ ఆవిడ ఎంత అల్లరి చేయకూడదు కదా. ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మీ ఆవిడ్ని మీరు కొట్టినా, మిమ్మల్ని మీ ఆవిడ కొట్టినా, లేకపోతే మీరిద్దరు కలిసి మాధురిని కొట్టినా, లేకపోతే మీరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నా, ఏది జరిగినా మీ ఇంట్లో జరగాలి. అది పబ్లిక్ అయింది కాబట్టి పబ్లిక్ వాళ్ళందరూ ఖాళీగా కూర్చోలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా మాట్లాడతారు, పిల్లలు పిల్లలుగా మాట్లాడతారు. నాకు తెలిసిన న్యాయం ఏంటంటే నేను ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోను. నా పాలసీ అంతే. ఏ పిల్లైనా సరే, నా పిల్లైనా సరే 4 గోడల మధ్యన చేసుకోండి. మీరు ఏం చేసుకున్నా 4 గోడల మధ్యన చేసుకోండి. రోడ్డెక్కితే మాత్రం శిక్షలు ఇలాగే ఉంటాయి. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సాయి గారు, మీరు చెప్పిన స్టోరీ చాలా బాగుంది. ఈ స్టోరీ ఏ సినిమా వాళ్ళకన్నా ఇవ్వండి, ఒక సినిమా అన్నా తీస్తారు, పోనీ ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా తీస్తారు. ఓకే, నేను ఇలా అన్నానని బాధపడకు నాన్న. నాకు మనవడు ఉన్నాడు, మనవరాళ్ళు ఉన్నారు, కూతురు ఉంది, అందరూ ఉన్నారు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీలో అన్యాయం జరిగినా నేను ఊరుకోను. తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి. ఇప్పుడు ఆ పిల్ల నలుగురిలో తలెత్తుకొని ఎలా తిరుగుద్ది? ఆ పిల్ల మంచిది కాదు. ఓకే, మంచిది కాకపోయినా సరే మీరు ఇలా చేయడానికి వీల్లేదు. మీరెవరండి ఆ అమ్మాయిని అంత అల్లరి చేయడానికి? మీకేం సంబంధం? నీ పెళ్ళానికి ఏం సంబంధం? ఎందుకు అల్లరి చేసింది? నీ నీ భార్య నిన్ను అదుపులో పెట్టుకోవాలి. నేను చిన్నపిల్లల సంకలో వేసుకొచ్చుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టుకుందా ఏంటి నిన్ను?